శివాజీ గారు ఎంత మంచి మాట చెప్పారు. ఈవెంట్స్లకి పెద్ద పెద్ద ఫంక్షన్లకు కానీ కొంచెం డ్రెస్సులు బాగా వేసుకురమ్మన్నారు. అది తప్ప ఏంటి ఇంత వైరల్ అయిపోతా ఉంది ఏంటి? నా ఇష్టం, నేను ఎలాగైనా వేసుకుంటాను. మీ ఇష్టం ఏందమ్మా? మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం. మీ ఇష్ట ప్రకారంగా ఒళ్ళు చూపించుకుంటామంటే కుదరదు. ఇక్కడ భారతదేశం అన్ని దేశాల కంటే భారతదేశ స్త్రీని చాలా గౌరవిస్తారు మిగతా దేశ వాళ్ళు కూడా. అమెరికాలో కానీ జపాన్, రష్యా, మిగతా ఇతర ఫారిన్ కంట్రీస్లో కూడా మన కల్చర్ పెట్టుకుంటున్నారు. చీర కట్టుకుంటున్నారు, చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటున్నారు. వాళ్ళని చూసి బుద్ధి రావట్లేదా మీకు? మన పద్ధతులకి వాళ్ళు మిగతా దేశాల వాళ్ళు దిగుతున్నారు. మనం ఏమంటే సగం ఇప్పేసుకొని తిరుగుతున్నాం. అంటే వాళ్ళ కల్చర్ మనం చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ మీ ఇష్ట ప్రకారం చెల్లదు తల్లి. అదే శివాజీ గారు ఒక భారతదేశ పౌరుడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆడపిల్లల్ని అతిగా గౌరవించి ఈ ఉద్దేశంతో చెప్పాడే తప్ప మీ గౌరవాన్ని కాపాడేయాలనే ఆ విధంగా చేశాడు. మీరు ఇప్పేసుకొని తిరిగితే ఆయనకేంటి అని అనుకోలా. శివాజీ గారు మీరు చెప్పింది, మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అండి. దీనికి ఎవరు ఖండించినా మీరు పెట్టుకోవద్దు. మీరు చాలా ట్రగుల్స్ పడుతున్నారు. మీరు చాలా గొప్ప విషయం, గొప్ప కార్యక్రమం చేపట్టారండి. మీరు చేసే సినిమాలు కానీ అన్నీ చేస్తూ ఉన్నా చూస్తున్నాం అందరం కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో సినిమా ఈవెంట్, సినిమా స్టార్స్ అంటే ఒక గౌరవం, ఎగబడి చూస్తారు. ఏంటంటే మీలోని పలికించేటటువంటి అభినయాలు, దీన్ని ఉన్నది లేనట్టుగా ఒక 2 గంటల సేపు ఒక ప్రేక్షకుడిని కూర్చోపెట్టి తన బాధలు ఎలా ఉంటాయి, తన సంతోషాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒక కథ రూపంలో డైరెక్టర్స్ మంచిగా తీర్చిదిద్ది సినిమా స్క్రీన్ మీద మీకు చూపించడం జరుగుతుంది. అలాంటి ఇది సినిమా వాళ్ళు ఎగబడుతున్నారు. మీరు సినిమా స్టార్స్ అని ఎగబడుతున్నారు. మీరు సగం చూపిస్తారని కాదు. అసలు ఒక స్త్రీ అందంగా ఎప్పుడు కనిపిస్తుందంటే చీరలోనే కనిపిస్తుంది. చీరలో ఉన్న స్త్రీని చూసినందు అంత అందంగా వేరే డ్రెస్సుల్లో ఎవరు కూడా కనిపించరు, అసహించుకుంటారు. ఏంటి సగం ఒళ్ళు కనపడతా ఉంది, సగం ఇదే చీలికలని పేలికలని అసహించుకుంటుంది. మన భారతదేశపు స్త్రీలు ఏంటి ఈ గతి పడుతున్నారని చెప్పి బాధపడుతున్నారు. చాలామంది మగాళ్ళు బాధపడుతున్నారు, అందులో నేను ఒక్కడిని. శివాజీ గారు అది తట్టుకోలేక మంచి డ్రెస్సులు, సాంప్రదాయమైనటువంటి సంస్కారవంతమైనటువంటి పద్ధతులను అవలంబించండి అని అన్నారే కానీ తప్పు కాదమ్మా. ఆయన ఏదో అన్నారు, ఆయన ఇంట్లో వాళ్ళు చెప్పుకోండి అంటే ఆయన ఇంట్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఆయన 10 మందికి చెప్పగలిగారంటే ఆయన పద్ధతిలో ఉండే చెప్తారు ఎవరైనా కూడా. ఒక్కటి చెప్పండి, శివాజీ గారు చేసిన సినిమా కానీ సబ్జెక్టులు కానీ ఎంత బాగుంటాయో. సినిమా ఆర్టిస్టులే పాత సావిత్రి గారి నుంచి, వాణిశ్రీ అమ్మగారి నుంచి, వాణిశ్రీ గారు చీర కట్టినట్టుగా ఏ హీరోయిన్ ఆ విధంగా కట్టలేరని ఒక పేరు కూడా ఉంది. అంతటి వాణిశ్రీ అమ్మ చీరలోనే అన్ని సినిమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందమ్మా. అది కానీ ఎవరు కూడా ఆయన్ని తప్పు పట్టారు అని అంటే వాళ్ళు అస్సలు మనుషుల కింద మనం భావించకూడదు. నీకెందుకు ఒకరినండి ఏంది వచ్చే వాళ్ళని అన్నాడు.
స్త్రీలంతా ఇలా అని అనలేదు కదా, చాలా మంది ఉన్నారు. తమిళనాడుకి వెళ్ళేవాడిని ఎంత పద్ధతిగా ఉంటుంది, మిగతా అంతా ఎంత పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను, శివాజీ అన్న చెప్పినటువంటి బాటలో మనం అందరం నడుద్దాం. మన ఇళ్లలో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ మనకు చెప్పాలి. ఇప్పుడు నేను ఎంత తప్పు చేస్తున్నాను అనేది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నన్ను కరెక్ట్ అటువంటి కాదు, అట్లేగా కూడా ఫ్యాషన్లు అనేది పక్కన పెట్టేసి, ఫ్యాషన్ ఏం కాదు, భారతదేశపు స్త్రీ ఎంత పవిత్రంగా ఉంటుంది. ఆ రూపంలో ఒక అమ్మవారిలాగా కనిపించాలి, ఒక దేవతలాగా కనిపించి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగున్నారు, భారతదేశపు కట్టుబాట్లతో ఇంత అందంగా ఉంటారా అని అబ్బురపరిచేలాగా ఉండాలి. కానీ ఇంత ఘోరంగా ఉంటారా, సగం ఒళ్ళు బయట పెట్టి సగం ఒళ్ళు దోపలు దాచుకొని సామాన్లు అది తప్పు అని అంటారు అని అన్నారు. అసలు సామాన్లు అంటే అర్థం ఏంది చెప్పండి? సామాన్లు అనే దాన్ని మన గ్రంథంలో భాషలో ఉందా, దానికి సంబంధించినట్టు ఉందా? అసలు మన తెలుగు భాష స్త్రీ పురుషుడు అని అంటారు, ఆడవాళ్ళు మగాళ్ళు అనేది కాదు. అలాంటివి ఎత్తుకుంటే సామాన్లకి అసలు అర్థమే లేదు. సామాన్లు మనం ఏమంటాం, సూట్ కేసులు, మన ఇంట్లో ఉండే పాత్రలు, ఇవన్నీ కూడా సామాన్లు అని అంటాం. ఇది మీద వాడుక భాషలో సామాన్లు అని అన్నారు, కానీ అది తప్పు ఉద్దేశం కాదమ్మా, అది తప్పు కాదు. సామాన్లకి అర్థమే లేదు. సెన్సార్ కూడా సామాన్లు అనే మాటని కట్ చేయరు, ఎందుకంటే అర్థం లేదు కాబట్టి. నేను 4 సినిమాలు చేశాను, డైరెక్టర్నే. నా సినిమాల్లో కూడా ఇట్లా ఉంది, ఎంతవరకు కావాలో అంతవరకే ఉంది. ఆ పాత్రకి న్యాయం చేయాలి. యాంప్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక భారతపు దేశపు స్త్రీని ఎలా ఉండాలి, ఒకరి ఇల్లాలుగా ఎలా ఉండాలి అనేది మనం ఒక క్రియేట్ చేసి పెడుతున్నాం. చూస్తున్నారు జనాలన్నీ కూడా. ఏదైనా కూడా నా ఓటు శివాజీ గారికే. శివాజీ చెప్పింది 100% కరెక్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.